ఎప్పుడు ఏదో ఒకటి అది బాగాలేదు, ఇది బాగాలేదు అంటారు. కానీ మా అమ్మ 2 పూట్ల హ్యాపీగా మధ్యాహ్నం నిద్రపోద్ది, నైట్ నిద్రపోద్ది. అసలు ఆమెను చూస్తే నాకు తల్లిని మించిన దైవం లేదు సార్. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. తల్లికి వెల కట్టలేని మిషన్ ఏదన్నా, తల్లికి మనం ఏదైనా చేయగలిగామంటే ఈ అయోనియాని కొనిపెట్టండి సార్ చాలు. ఇంకేమొద్దు. ఆమెకి బంగారు గాజులు అవసరం లేదు, మెడలో నెక్లెస్‌లు అవసరం లేదు సార్. ఈ ఒక వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులకు మనం ఇవ్వవలసింది ఏదన్నా ఉందంటే ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఈ వాటర్ గురించి నాకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలుసు సార్. నాకైతే అద్భుతంగా తెలుసు సార్. ఎందుకంటే నేను తాగుతున్నా, అనుభవిస్తున్నా. నా ఎంటైర్ ఫ్యామిలీ ఆరోగ్యంగున్నారు. అయోనియా నంబర్ 1 సార్. ప్రతి ఒక్కరింట్లో ఆల్కలైన్, అయనైజ్డ్ వాటర్ సార్. ఎందుకంటే 3 రకాల ప్రాపర్టీస్ ఉంటాయి సార్ దీంట్లో. ఆల్కలైన్ ఉంటది, మైక్రో క్లస్టర్ అంటే పల్సటి గుణం. సార్ మనం ఏ ఊరన్నా ఎళ్ళామనుకోండి, ఒక వారం, 10 రోజులు మనం ఊర్లో లేకపోతే ఆ ఇల్లు దుమ్ము కొట్టిపోద్ది సార్ వచ్చి చూసుకుంటే. ఎందుకంటే ఇల్లైనా రోజు చిమ్మకపోతే దుమ్ము గట్టి, బూజు గట్టి పోద్ది. అలాగే మన బాడీలో ఉన్న అవయవాలు గూడా మనము రోజు క్లీనింగ్ పెట్టకపోతే లోపల గూడా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి చూడండి పొద్దున్న లేస్తే ఫ్రీ మోషన్ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే తినే ఫుడ్ అలాంటిది. ఎసిడిక్‌లో బతుకుతున్నాం సార్ మనం. ఎసిడిక్. తినే తిండి ఎసిడిక్, పీల్చే గాలి పొల్యూషను, మనం తాగే వాటర్ గూడా ఎసిడిక్ సార్. అందుకని ఈ ఎసిడిక్‌లో మనం మన మన బాడీలో ఈ ఎసిడిక్ కణాలు ఏమవుతున్నాయంటే గ్రోత్ ఒస్తాయి. ఒక కొలనులో తామర పూలు ఎలా వికసిస్తాయో, మన బాడీలో క్యాన్సర్ కణాలు అలా గ్రోత్ ఒస్తాయి సార్. ఒకప్పుడు క్యాన్సరు ఒక 30 ప్లస్, 40 ప్లస్ అప్పుడు క్యాన్సర్ అంటే ఎక్కడో మారుమూల వినేవాళ్ళం. ఈరోజు చూడండి సార్, ఒక వీధిలో మనం నడుచుకుంటా పోతే, ఒక ఇంట్లో ఒకరికి క్యాన్సర్ ఉంది. రాబోయే 2030 నాటికి ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటారు సార్. క్యాన్సర్ వచ్చిందంటే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చేతులెత్తేయాల్సిందే. ఆ రోజు లక్షల హాస్పిటల్‌కి బోసి, మనము ఎంతో టెన్షన్ పడే కన్నా, ఈ ఎంత సార్ డబ్బులు? 3,00,000 అసలు డబ్బేనా చెప్పండి ఈరోజు? ఒక టూర్‌కెళ్తే ఒక ఫ్యామిలీ 3,00,000 అయిపోతుంది. ఒక ఫంక్షన్ చేస్తే 10,00,000 అవుతుంది. అంటే ఇవన్నీ అవసరాలు సార్. మళ్ళీ ఇవన్నీ వద్దనుకోట్ల. ఇవన్నీ అవసరాలు. కానీ ఆరోగ్యం కాదు. ముందు ఆరోగ్యం ఉండాలి సార్. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఏమైనా చేయగలం. సార్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం సార్. ఎవరైనా ఇదివరకు రోజుల్లో ఎంత డబ్బుంది, ఎంత నగలుంది ఇవి అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఎదురు పడితే, "ఏమ్మా నీకు షుగర్, బీపీలున్నాయా?" "ఆ! ఉన్నాయి." అదేందో మాట వరుసకు గూడా జబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే జబ్బుల మయమైపోయింది సార్. ఇది ఒక అద్భుతమైన మిరాకిల్ వాటర్ సార్. ఈ వాటర్ మన ఇంట్లో ఉంటే, ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. ఒక డాక్టర్ ఉన్నట్టే సార్. మనం ఎవ్వరిని ఏది అడగబడలేదు సార్. అసలు మీరు నమ్మరు సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ టాబ్లెట్ నాకు తెలిసి ప్రతి ఒక్కరింట్లో ఉంటదేమో మా ఇంట్లో తప్ప. మాకసలు ఆ టాబ్లెట్ అంటేనే తెలీదు సార్. మేము ప్రతిదీ తింటాము, ప్రతిదీ ఉంటాం సార్. మాకు పొద్దున లేసి క్లీనింగ్ గూడా నంబర్ 1 ఉంటది. ఎందుకంటే ఈ పల్సటి వాటర్ ఎప్పుడైతే మన బాడీలోకెళ్తదో అన్ని మూలలకి చేరుకుంటది సార్. ప్రతి ఒక్క అవయవానికి చేరుకొని మన అవయవంలో ఉన్న డస్ట్‌ని, చెడుని బయటికి పంపిస్తది. సార్ ఒక్క బాటిల్ వాటర్ మీరు కూర్చొని ప్రశాంతంగా అయోనియా వాటర్ తాగండి. మీకు కొబ్బరి నీళ్ళు ఎంత తెల్లగుంటాయో మీకొచ్చే పాస్ గూడా, యూరిన్ గూడా కొబ్బరి నీళ్ళలాగా వస్తాయి సార్. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు. మనకి పచ్చగా ఏదో కొద్దిగా ఎండాకాలం వస్తే చూడండి అసలు బాత్రూమ్ సక్రంగా బారు. వాళ్ళ ఫేసులు మారిపోయుంటాయి. అంటే ఇది మీరందరూ దయచేసి చెడుగా అనుకోవద్దు సార్. ఎందుకంటే మన బాడీ మనకు తెలియకుండానే ఇదైపోతుంది సార్. వయసును గూడా పెంచుద్ది సార్. మన బాడీ ఆరోగ్యంగా లేనప్పుడు మన ఏజ్ గూడా పెరుగుద్ది. మన సెల్స్ ఇప్పుడు డాక్టర్ లైనస్ పాలింగ్ సార్ ఏం జెప్పారు? 120 సంవత్సరాలు మనిషి జీవిత కాలం. కనీసం ఒక 70, 80 అయినా ఉండాలా సార్ లేదా? ఆ రోజుల్లో మంచి ఆహారం సార్. బాయిలు, వాగులు, వంకల్లో నీళ్లు తాగారు. మంచి ఆహారం తిన్నారు. ఆకుకూరలు, దోసకాయలు. ఇంట్లో దోసకాయ కోసేటప్పుడు గూడా 4 ముక్కలు. నేను చిన్నపిల్లప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు గూడా కోసేటప్పుడు మేము గూడా తినేవాళ్ళం. బెండకాయలు, దోసకాయలు ఇవన్నీ. కానీ ఇప్పుడెవరు సార్? మన పిల్లలకే సగము ఈ పెసలు, సొద్దలు, జొన్నలంటే కూడా తెలియట్ల. మన మన జనరేషన్ బాగున్నది సార్. మన పిల్లలకి తెలీదు. అంటే ఆ రోజుల్లో ఫుడ్ మంచిగా తిన్నాం. మందులు లేని తిండి తిన్నాం సార్. ఇప్పుడు పొద్దున్న లేస్తే మందులు. ఎందుకంటే ఒకప్పుడు టమాటాలు తీసుకొచ్చి ఒక మూల పోసాం సార్. వారం 10 రోజులైనా అవి వాడిపోయేది గానీ, ఇట్లా కాయనోళ్ళ నుంచి నీళ్ళొచ్చేది గాదు. ఇప్పుడు టమాటాలు చూడండి సార్ 1 వీక్ అయినా గూడా మనం అక్కడ పోసి పెడితే, ఫ్రిడ్జ్‌లో పెట్టిన టమాటా గూడా లోపల నుంచి నీళ్లు గారిపోతున్నాయి. అంటే పండు గూడా 2 రోజులకి చెడిపోతుంది. ఆ మందులు కొట్టిన పండ్లుగా అలా చెడిపోతుంటే, అవి మనం తింటే, మన లోపల పేగులు, మన అవయవాలు ఎంత సార్ చెప్పండి? మానవ శరీరం చాలా డెలికేట్ సార్. మంచి ఫుడ్డు అంటే ఇంకా మనం ఇప్పుడు పొల్యూషన్ లేని కాడ పండించుకొని తినడం అంటూ అదయ్యే పని గూడా గాదు. ఉన్న వాటిలోనే ఆకుకూరలో ఏదో ఒకటి తింటామనుకోండి.
కనీసం మంచినీళ్ళు అసలు బాడీకి చాలా ఇంపార్టెంట్ సార్ వాటర్ అనేది. వాటర్ కనీసం వాటర్ అన్నా మార్చుకుందాం. ఒక్కదాన్నైనా మార్చగలుగుదాం మనం. అన్నీ మార్చలేము సార్. ఇప్పుడు గాలి ఢిల్లీలో కొనుక్కుంటున్నారంట. అది గూడా. ఇంకా మన దాకా రాలే, వస్తది ఆ రోజు గూడా. కనీసం మంచి నీళ్ళైనా సార్, ఒక్క ఇంట్లో అయోనియా ఉంటే, మన ఇంట్లో ఎంతమందున్నారో అంతమంది ఆరోగ్యంగా ఉంటారు సార్. మన పిల్లలు, మన అమ్మ, నాన్న వాళ్ళకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉందంటే, ఈ మంచి వాటర్ సార్. ఈ వాటర్ వల్ల బాడీలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యంగా ఉంటది సార్. నిజమే మేడం మీరు ప్రతి చెప్పినట్టుగా. ఒక్కరికి సార్, సార్ యెస్ మేడం. యెస్ డాక్టర్ మేడం. థాంక్ యూ. సార్ నాకు మేడం చెప్పారా గారు సార్? యెస్ మేడం. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యెస్ అండి. ఇప్పుడు కెరియర్ పరంగా ఎంత మంచి కెరియర్‌ని అనుభవిస్తున్నారని చూడటానికి అంటే మనకి చెప్పడానికి ఇక్కడ పర్సన్ ఉన్నాడండి. సో, ఆ పర్సన్ ద్వారా మనము ఈ యొక్క న్యూయం కంపెనీ ద్వారా తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా మారిందో ఈరోజు మనం తెలుసుకుందాం. యెస్ సార్. వెల్కమ్ సార్. శంకర్ సార్. మణి శంకర్ సార్. సార్ ఓకే. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఒక 5 మినిట్స్‌లో క్లోజ్ చేయమని చెప్పండి సార్. మణిశంకర్ సార్.